Hi guys, welcome back to a brand new video about my hair care. సో అందరూ ఆబ్వియస్లీ అమ్మాయిలంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫ్యాషన్, బట్టలు, జ్యువెలరీ, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో లాస్ట్ వీడియోలో నాకు వచ్చిన రిక్వెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేద్దామని అనుకున్నాను. సో ఫ్యూ గైస్ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ మై హెయిర్ కేర్ వీడియో ఆల్సో, హెయిర్ కేర్ రొటీన్ గురించి. సో సింప్లీ ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ మీ అండ్ ఇఫ్ యూ నో, నేను డిసెంబర్లో నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అయిందనమాట. చాలా ఘోరంగా హెయిర్ ఫాల్ అయ్యింది. అప్పుడు నేను అన్నీ చేంజ్ చేసేసిన, నా షాంపూ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అండ్ ఆయిల్ దగ్గర నుంచి అన్నీ చేంజ్ చేసిన అనమాట. సో నాకు వచ్చిన రిజల్ట్స్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ హెయిర్ కేర్ వీడియోలో నేను ఐ ఆల్సో వాంటెడ్ టు ఇంక్లూడ్ హౌ ఐ స్ట్రైటన్ మై హెయిర్, బౌన్సీ లుక్ రావడం కోసం. సో దిస్ ఈస్ ఇట్. దీనికంటే ముందు వీడియో షూట్ చేసిన అనమాట. సో ఐ కీప్ దట్ ఎట్ ద ఎండింగ్. సో అది కూడా చూడడానికి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఎక్కువ సుత్తి కొట్టకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ, నో యువర్ హెయిర్ టైప్. అంటే మన హెయిర్ పొరోసిటీ అని ఒకటి ఉంటుంది అనమాట, థిక్ హెయిర్, థిన్ హెయిర్ లాగా. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఒక హెయిర్ స్ట్రాండ్ తీసుకొని, కొంచెం చిన్నది తీసుకొని దాని మీద వేసేయండి. వేసిన తర్వాత అది ఫ్లోట్ అవుతుంది అని అంటే లో పొరోసిటీ, మిడిల్ వరకు వచ్చిందని అంటే మీడియం పొరోసిటీ, అండ్ కిందికి వెళ్ళిపోయిందని అంటే హై పొరోసిటీ. ఎందుకు పొరోసిటీ ఆఫ్ ది హెయిర్ తెలుసుకోవాలి అని అంటే టు ట్రీట్ ఇట్ ప్రాపర్లీ. యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, నీ స్కిన్కి ఏ కన్సర్న్ ఉంటుందో నువ్వు అదే ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. ప్లస్ నీ హెయిర్ టైప్ ఎలాంటిదో తెలుసుకొని నువ్వు దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. సో బేసిక్గా నాది లో పొరోసిటీ హెయిర్ అనమాట. నేను అది తెలుసుకున్న తర్వాత దెన్ ఐ స్విచ్డ్ ఇన్ టు గుడ్ ప్రోడక్ట్స్ దట్ సూట్స్ లో పొరోసిటీ ఆఫ్ హెయిర్. పొరోసిటీ అంటే ఇది ఎక్కువ ఈ హెయిర్ టైప్ ఎక్కువ మాయిశ్చర్ లాక్ చేసుకొని ఉంచదు అనమాట. ఇప్పుడు నువ్వు కొంచెం వాటర్ వేసి జల్దీన డ్రై అయిపోతుంది నీ హెయిర్. సో అది ఎక్కువ మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచదు. అందుకనే మనకి డ్రై హెయిర్ ఎక్కువ వస్తుంది, డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నాది కూడా అంతే, అది మాయిశ్చర్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకొని ఉంచదు. సో దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి షాంపూకి, కండిషనర్కి స్విచ్ అవ్వాలో నీకు ఐడియా వస్తుంది. నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ టెస్టెడ్ దిస్ లో పొరాసిటీ. ఇవన్నీ నేను కూడా గూగుల్ చేసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసే నేర్చుకున్నాను అనమాట. నాకేమీ దేవుడు వచ్చి చెప్పలేదు. సో అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐఎమ్ షేరింగ్ యూ ఆల్ దిస్. సో లో పొరాసిటీ హెయిర్ అని తెలుసుకున్న తర్వాత దెన్ నేనేం చేసిన అంటే, నా హెయిర్ బిల్డప్ ఎక్కువ అయిపోయింది. లైక్ షాంపూ అక్కడ ఉండిపోవడము, నా హెయిర్ ఆయిల్ అక్కడే ఉండిపోతే దెన్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా. స్కాల్ప్ క్లీన్గా ఉండాలి ఈజ్ మై మెయిన్ మోటో. సో దెన్ ఐ స్విచ్డ్ ఇన్ టు అ షాంపూ, న్యాచురల్ బేస్డ్, సల్ఫేట్స్, పారాబెన్స్ లేనిది. ఇంతకుముందు వరకు నేను లారియల్, ట్రెస్మీ ఇవన్నీ వాడేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు నేను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాడుతున్నా. అది నాకు బాగా నచ్చింది కూడా. అది కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండదు, అంటే జారిపోతూ ఉంటుంది. గుడ్ కన్సిస్టెన్సీ ఉంది. సో నా హెయిర్కి బాగా సెట్ అయింది. ఇంకా ఏంటంటే దాని తర్వాత ఐ స్విచ్డ్ అట్ షాంపూ అండ్ ఆల్సో కండిషనర్. అది ఒక ఫేస్ అయితే ఆయిలింగ్ మస్ట్. హెయిర్కి ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో నేను వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాను అండ్ వీక్లీ ట్వైస్ ఆయిలింగ్ చేస్తాను అనమాట. హెడ్ బాత్కి చేసే ఒక 2-3 hours ముందు, ఆర్ఎల్స్ ఒక నైట్ ముందు. రేపు మార్నింగ్ టైం కుదురుతుంది అని అంటే ఈరోజు నైటే ఆయిల్ పెట్టుకొని పడుకుంటా. లేదు అని అంటే నాకు హాలిడే ఉంది అని అంటే ఆ రోజు మార్నింగ్ లేచి హెయిర్ ఆయిల్ పెట్టుకొని, ఆ రోజు మార్నింగ్ లేచి హెయిర్ ఆయిల్ పెట్టుకుని దాని తర్వాత నేను హెడ్ బాత్ చేస్తాను. లో పొరోసిటీ హెయిర్ కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ ఉండే హెయిర్ ఆయిల్స్ ఎక్కువ పెట్టుకుంటే అది యూజ్ ఉండదు అని చెప్పేసి, న్యాచురల్గానే నాకు హెయిర్కి గ్రోత్ ఎక్కువ. అంటే కట్ చేసిన ఒక 6-7 monthsకి మళ్ళీ అది ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంత పెరుగుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ బాగానే ఉన్నాయి నా హెయిర్లో, బై గాడ్స్ గ్రేస్. థిక్గా ఉండదు కానీ బాగా పెరుగుతూ ఉంటుంది ఊరికే. సో నేను ఆ ఆయిల్స్ కూడా పక్కన పెట్టేసి దెన్ ఐ షిఫ్టెడ్ టు రోజ్మెరీ ఆయిల్. రోజ్మెరీ ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేశాను. రోజ్మెరీ వాటర్ వాడడం స్టార్ట్ చేశాను.
సో రోజ్మెరీ వాటర్ ఎలా వాడతారు అంటే, బ్లింకిట్లో మనకి రోజ్మెరీ లీవ్స్ దొరుకుతూ ఉంటాయి. సో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు రోజ్మెరీ లీవ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి. జస్ట్ బ్లింకిట్ చేసేదాన్ని. బ్లింకిట్లో 20 రూపీస్కి ఇంత ప్యాకెట్ వచ్చేది. అందులో 4-5 లీవ్స్ ఉండేవి. మనకు ఒక 2 లీవ్స్ సరిపోతాయి ఒకసారికి. సో అది మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచేదాన్ని. సో హియర్ హౌ ఐ ప్రిపేర్ దట్ రోజ్మెరీ వాటర్. సో లీవ్స్ దొరికితే వాటర్ బాయిల్ పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని 2 cups ఆఫ్ వాటర్ 250 ml or 500 ml సంథింగ్. మీరు 2 లీవ్స్ వేస్తానని అనుకుంటే 500 ml, లేకపోతే ఇంకా తక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. సో 2 cups ఆఫ్ వాటర్కి 2 లీవ్స్ ఆఫ్ రోజ్మెరీ. అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత రోజ్మెరీ లీవ్స్ అందులో వేసేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఒక 5 to 10 minutes బాయిల్ చేసి పక్కన వదిలేస్తే చల్లగా అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ షిఫ్ట్ ఇన్ టు బాటిల్స్. నేను డైరెక్ట్గా మీషోలోంచి కొన్ని బాటిల్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఈ బాటిల్స్ ఈ అప్లికేషన్కి చాలా ఈజీగా ఉంటాయని చెప్పేసి అవి ఆర్డర్ చేసుకున్నాను. సో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2-3 weeks వరకు నేను యూస్ చేస్తాను. నేను మా చెల్లి కూడా యూస్ చేస్తుంది. సో రోజ్మెరీ వాటర్ అలా వాడుతున్నాను. అండ్ హెయిర్ వాష్కి 2-3 hours ముందు ఆయిలింగ్ అని చెప్పాను కదా, దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని అండ్ దెన్ దాని తర్వాత అందులో 4-5 drops ఆఫ్ రోజ్మెరీ ఆయిల్ అందులో వేసి నేను ప్రతిసారి వేడి చేసుకొని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను అనమాట. ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది సిన్స్ నా 10th class నుంచి. సో ఆయిల్ వేడి చేసుకొని గోరువెచ్చని ఆయిల్నే నేను స్కాల్ప్కి అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేస్తాను అనమాట. ఇది స్కాల్ప్ మసాజర్ కూడా కొనుక్కున్నాను కాబట్టి ఎవ్రీడే 5 minutes మసాజ్ చేస్తున్నా. ప్లస్ ఆయిల్ వేసినప్పుడు ఆ మసాజర్ యూస్ చేసి మంచిగా మసాజ్ చేసి దాని తర్వాత కొప్పు పెట్టేసుకొని నా చిల్ టైంని ఎంజాయ్ చేసేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటా. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సీరం అప్లై చేస్తా టు కంట్రోల్ దట్ ఫ్రిజ్. హెయిర్ వాష్ అప్పుడు ఆబ్వియస్లీ షాంపూ అండ్ దెన్ కండిషనర్ ఒక 5 to 10 minutes వదిలేస్తే ఇంకా మంచి మెత్తగా అవుతుంది అనమాట. హెయిర్ ఇంకా మంచిగా హైడ్రేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఐ ట్రీట్ మై హెయిర్. అండ్ 5-6 monthsకి ఒకసారి చిన్నగా ట్రిమ్ చేపిస్తా. అంటే ఎండ్స్ డెడ్ అయిపోతాయి కాబట్టి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి అవి ఇవి కాబట్టి. సో 6 to 7 monthsకి ఒకసారి హెయిర్ కట్ చేయించుకుంటా. అండ్ హెయిర్ మాస్క్లు అప్పుడప్పుడు అప్లై చేస్తాను. దెన్ దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇదే నా హెయిర్ కేర్ రొటీన్. పెద్దగా బీభత్సంగా ఏం లేదు. సో సింపుల్ అండ్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది నాకైతే. నేను స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటున్నా కూడా చూపిస్తాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ ఆస్క్డ్ మీ ఎలా చేసుకుంటారో చూపిమని. నాది బేసిక్గానే న్యాచురల్గా బౌన్సీ హెయిర్ అనమాట. అంటే ఐ మీన్ బుషీ హెయిర్ కైండ్ ఆఫ్ హెయిర్ టైప్. ఏంటంటే చాలా థిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత థిక్గా ఉంది, అబ్బా ఎంత బాగుంది హెయిర్ అని అనిపిస్తుంది. కానీ జడ వేసుకుంటే చాలా సన్నగా వస్తుంది. సో ఆ బౌన్సీ లుక్ ఇచ్చేలాగా నేను హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుంటా యూజువల్గా. సో అది మీకు ఈరోజు చూపిస్తా. ఇది నా హెయిర్ స్ట్రైట్నర్. ఇట్స్ ఫ్రమ్ ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది నేను కొని. సో కొంచెం హీట్ ఎక్కే లోపు హెయిర్ సెక్షన్స్ తీసుకుందాం. అదేంటో నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఎక్కడ లేని కాల్స్, ఎక్కడ లేని చిరాకు, ఎక్కడ లేని చెమట వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హెయిర్ సెక్షన్స్ తీసుకుందాం. నా హెయిర్ లెంత్ ప్లస్ హెయిర్ వాల్యూమ్ని బట్టి నేను ఇలా సెక్షన్స్ తీసుకుంటా. మీ హెయిర్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటే మీరు ఇంకా కొంచెం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవచ్చు. డన్. ఇదిగో ఈ కింద ఉన్న కొంచెం హెయిర్ లైక్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఇలా అని తీసేసుకుంటే మీకు ఈ హెయిర్ వస్తుంది అనమాట. ఇదే అనమాట. ఇదొక హాఫ్, ఇదొక కొంచెం హాఫ్. సో హీట్ ప్రొటెక్టింగ్ సిరమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను బీ బ్లండ్ది వాడుతున్నా. బాగా నత్త వస్తుంది ఈ మధ్య. సో కొంచెం చేతిలోనే తీసుకుంటా. నేను డైరెక్ట్గా హెయిర్కి కొట్టను. చేతిలో తీసుకొని ఇలా అప్లై చేస్తాను. ఐ మీన్ మొత్తం అంతా కార్నర్స్కి వెళ్ళాలని చెప్పి హెయిర్ స్ప్రే చేస్తే ఇక్కడ స్ప్రే చేస్తే ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చేస్తాను అనమాట. సిరమ్ అప్లై చేస్తే నాశనం అయిపోతున్న జుట్టుని కొంచెమైనా కాపాడిన వాళ్ళం అవుతాం. స్టార్ట్ చేసి స్ట్రైట్నర్ తీసుకొని జాగ్రత్తగా దాంట్లో పెట్టి లాక్ చేసి స్టార్టింగ్ కొంచెం ఎక్కువ రుద్ది ఇట్లా కింద కంట అనమాట. చూడా అంతే.
సీ లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇలా అనమాట. ఇలా ఇటు సైడ్ కూడా చేసేసుకోవాలి. డన్. మళ్ళీ ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకొని ఒకసారి ఇలా అనేసుకుంటే అలా పడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ ఇలా తీసుకుంటా. ఇలా తీసుకొని ఈ హెయిర్ అంతా పైకి అనేస్తా. నేను చెప్పాను కదా నేను ఫాలో అయ్యే టెక్నిక్ బౌన్సీ హెయిర్ కోసం. సో దీన్ని ఇలా తీసి ఇలా పైన పెట్టేసి సేమ్ స్ట్రైట్నింగ్ చేయాలి. సో ఇది టైం ల్యాబ్స్లో పెడతాను, నా దాంట్లో స్టోరేజ్ ఎక్కువ లేదు. సైడ్ కూడా చూసేద్దాం. సో నౌ కమ్స్ ది మెయిన్ పార్ట్. ఇది అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న జుట్టే మనకి ఎక్కువ బౌన్స్ ఇస్తుంది. సో నేను దాన్ని ఫస్ట్ ఫ్రంట్ కోమ్ చేసుకుంటున్నా. 2 halves అంటే ఇలా చేసి ఇట్లా 2 halves చేసి ఇట్లా ముందు సైడ్కి వేసేసుకొని ఇట్లానే వదిలేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇది తీసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెమే హెయిర్ ఉంది కాబట్టి ఒకసారి అంటే సరిపోతుంది. ఇట్లా ఫ్రంట్కి ఇలా అనుకుంటున్నా. ఇప్పుడు ఈ హెయిర్ అంతా తీసుకొని ఫ్రంట్ కోంబింగ్ లాగా ఫ్రంట్ స్ట్రైట్నింగ్ అనమాట. ఇది ఫ్రంట్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటున్నా. చేసుకొని లాస్ట్లో ఇట్లా కర్వ్ లాగా తిప్పుతున్నా. మళ్ళీ దీన్ని ఫ్రంట్ స్ట్రైట్నింగ్ చేస్తున్నా. మొత్తం కలిపేసి కూడా ఒకసారి ఇస్తే నాకేం అర్థం అవ్వట్లేదు, మీకు కనిపిస్తుందో కనిపించలేదు, బట్ నా పని నేను చేసుకొని పోతున్నా. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇట్లా ఫ్రంట్ స్ట్రైట్ కొన్ని వెనకాల వేసేసుకుంటే దిస్ విల్ గివ్ యూ అ బౌన్సీ లుక్. లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. స్టెప్ వచ్చి సీరం అనమాట. కొంచెం జస్ట్ ఇప్పుడు ఒక డ్రాప్ అలా తీసుకొని మొత్తం చేతులంతా స్ప్రెడ్ చేసేసి ఈ బేబీ హెయిర్ ఉంటుంది కదా స్ట్రైటింగ్ చేసిన తర్వాత ఇలా ముళ్ళులాగా నుంచి ఉంటుంది అనమాట. సో దానికి నేను ఏం చేస్తాను అంటే సీరం తీసుకొని సో ఇలా సీరంతో అనగకూడదు అన్నీ. బాగుందా? అంతే. మరీ స్ట్రైట్గా ఉండదు, ఎండ్స్కి ఇట్లా కర్ల్ వస్తుంది చిన్నగా. అండ్ దెన్ బౌన్సీ లుక్ వస్తుంది మనం ఫ్రంట్కి చేసుకున్నప్పుడు. నార్మల్గా ఇలా స్ట్రైటింగ్ చేసి ఇలా అతికిపోద్ది అనమాట. ఇలా అతికిపోద్ది. సో ఇప్పుడు అలా అతికదు. నాకు ఇలానే ఇష్టం, బాగుంటుంది. సీ హౌ బౌన్సీ ఇట్ ఇస్. No dishti please. This is how I straighten my hair. That's it. That's all for today. ఇదే ఈరోజుకి వీడియో ఇంతే. లాస్ట్ వీడియోలో ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అన్నప్పుడు నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు నాతో వీడియో చేయడానికి అని చెప్పి నేను చాలా బ్లష్ అయినా అనమాట కమెంట్స్ చదువుతూ. డన్. నాకు ఒకసారి కింద ఉన్న మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపించండి. హూఎవర్ ఇంట్రెస్టెడ్ అండ్ హూఎవర్ లీవ్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. అంటే మళ్ళీ దూరంగా ఉంటే మీకు రావడానికి కష్టం అవుతుంది, మనం చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, కోటికి దగ్గరలో ఉన్నవాళ్ళు, అలా షాపింగ్ ఏరియాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు నాకు కొంచెం మీ డీటెయిల్స్ని ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ నాకు ఈ మెయిల్కి పంపించండి. నాకు ఈజీ అవుతుంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ చేయండి. కమెంట్ ఫస్ట్ చేయండి, ఓకేనా? మీరు చూస్తున్నారు, మీకు ఇది నచ్చుతుంది ఇది నచ్చట్లేదని నాకు తెలియాలంటే అఫ్ కోర్స్ మీరు కమెంట్ చేయాలి. Check the description for the links. Okay, bye bye.